గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ప్రభాకర్ రావు గారు పంపించారు. ఆయన రెండు ఇంట్రెస్టింగ్ కంపెనీస్ రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ చదువుతాను. కైండ్లీ గివ్ యువర్ లాంగ్ టర్మ్ ఒపీనియన్ ఆన్ బెల్రైజ్ ఇండస్ట్రీస్. రీసెంట్లీ పబ్లిక్ ఇష్యూడ్ కంపెనీ అండ్ ఇట్ హ్యాస్ కమ్ ఎట్ 90 రూపీస్ ఇష్యూ. నవ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 102. ఇన్ఫాక్ట్ మీరు క్వశ్చన్ పోస్ట్ చేసి నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే లోపల ఇంకొంచెం పెరిగిపోయినట్టుందండి. సెకండ్ వన్ రైమండ్ రియాలిటీ విచ్ గాట్ డీమర్స్ రీసెంట్లీ అండ్ దే హ్యావ్ ల్యాండ్ బ్యాంక్ ఆఫ్ 100 acres. ఓకే, రెండు కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం అండి. దానికన్నా ముందు మీకు రెండు పాయింట్స్ రిలేటెడ్గా అలర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, మీరు FIDA యాక్టివిటీ రీసెంట్ టైంలో అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్లీ ఆటో యాన్సిలరీ అండ్ అలాగే NBFCస్లోని బయింగ్ జరుగుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. సో ఇట్స్ ఏ పాజిటివ్ ఎర్లీ సైన్ అన్నమాట. మనం ఈ సెక్టర్స్ని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. మీకు నచ్చిన కంపెనీని పికప్ చేయడానికి ప్రయత్నించండి. నార్మల్లీ FIDA బయింగ్ ఎక్కువగా జరుగుతున్నదంటే ఆ సెక్టర్స్లో మనం మంచి గ్రోత్ చూడొచ్చు అని అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. సో ఆ థీమ్లోని మంచి క్వాలిటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. దిస్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, ఈ లాస్ట్ వీక్లోని ఆల్రెడీ మనం అలర్ట్ చేస్తాం వేరే హ్యాండిల్స్ ద్వారా, బట్ చాలామంది మిస్ అయ్యి ఉండొచ్చు. సో వీడియో ద్వారా కూడా అలర్ట్ చేద్దామని అయితే చెప్తున్నాను. నా వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియోని జనరేటెడ్ ఆడియో ద్వారా ఒక క్లిప్ని తయారు చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వేరే సోషల్ మీడియాస్లోని యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు చూడండి, షార్ట్ స్టాక్ టిప్స్ ఇస్తాము అది ఇది అని చెప్పి వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వమని అయితే చెప్తున్నారు. వాళ్ళ ఎండ్ మోటివ్ మనకు తెలుసు, వాళ్ళు టిప్లు ఇవ్వడం ఇది కాదు. వాళ్ళ ఎండ్ మోటివ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఒకలా డబ్బులు కొట్టేయాలి. ఓకే, ఇలాంటి ఫేక్ గల్ యొక్క మోటివ్ అదే ఉంటుంది కదా. సో మీకు అలాంటి అడ్వర్టైజ్మెంట్ కనబడినట్టయితే క్లియర్లీ అది ఫేక్ పీపుల్ దగ్గర నుంచి వచ్చినట్టే. సో వెంటనే దాన్ని రిపోర్ట్ అయితే చేయండి. అండ్ సింపుల్గా అయినా నేను వేరే ఇంకెక్కడైనా ఏమైనా మాట్లాడతానా, సో మన ఛానల్లో తప్పించి సో వేరే ఇంకెక్కడ చూసినా కూడా మోస్ట్లీ అవి ఫేకే ఉంటాయి. ఫేక్ ఉన్నవి రిపోర్ట్ చేసేయండి. అలాంటి వాటిలో నమ్మద్దు. ఒకవేళ ఆల్రెడీ జాయిన్ అయినా కూడా అలాంటి వాటి నుంచి అయితే ఎగ్జిట్ అయిపోండి. క్లియర్లీ దే మైట్ డూ సమ్ పంప్ అండ్ డంప్ యాక్టివిటీ ఆర్ సమ్ సబ్స్క్రిప్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే మోటివ్ మెలిషియస్ మోటివే, మనకు అది తెలుసు. సో అలాంటప్పుడు అలాంటి వాటిలో ఉన్నట్టయితే మాత్రం బీ కేర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ కనబడినా కూడా రిపోర్ట్ చేయడానికి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా అలర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నో ఈ రెండు కంపెనీస్ విషయంకి వచ్చారు. ఫస్ట్ బెల్రైజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఇది. IPO వచ్చినప్పుడు పెద్దగా బజ్ లేదు, కానీ IPO తర్వాత జెఫ్రీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బజ్ అయితే బాగా క్రియేట్ అయింది. కంపెనీ పరంగా మాట్లాడుకుంటే IPO వీడియో కవర్ చేయలేదు కాబట్టి కొంచెం డీటెయిల్గా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ కంపెనీ డెఫినెట్లీ. అండ్ అలాగే స్ట్రాంగ్ కంపెనీ కూడా. ఎందుకు స్ట్రాంగ్ కంపెనీ అంటే వీళ్ళ క్లయింట్ బేస్ చూడండి, మీకు ఆల్మోస్ట్ ఆల్ లార్జ్ 2-wheeler OEMs అన్నీ కనబడతాయి. 4-wheeler OEMs కూడా మీకు కనబడతాయి. బట్ మేజర్లీ వీళ్ళు 2-wheeler OEMs నుంచి అయితే రెవెన్యూ వస్తుంది. అండ్ ఇలా లోగోస్ వీళ్ళు చూపిస్తున్నారనే కాదు, నార్మల్లీ చాలా ఆటో యాన్సిలరీ కంపెనీస్కి ఇలాంటి లార్జ్ 2-wheeler OEMs ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ ఆఫ్ ద క్లయింట్స్ అవుతారు. బట్ క్లయింట్ అవ్వడం కాదు, వీళ్ళ దగ్గర డామినెంట్ మార్కెట్ షేర్ ఉన్నదన్నమాట. 2-wheeler సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వస్తున్న రెవెన్యూ 63% అయితే కరెంట్లీ చూస్తున్నట్టు 4-wheeler సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 9% రెవెన్యూ వస్తుంది. వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ విషయంకి వచ్చేసరికి మనకి 2-wheeler ఒక చాసిస్, ఎగ్జాస్ట్ సిస్టమ్స్, బ్రేక్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి. ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే మన దేశంలో తిరిగే 2-wheeler వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి 4 వెహికల్స్లోని ఒక వెహికల్లోని వీళ్ళ చాసెస్ అయితే యూజ్ చేసి ఉంటారని చెప్తున్నారు. దట్స్ ఏ కమాండబుల్ షేర్ కంపెనీకి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే 2-wheeler సెగ్మెంట్ అనగానే మనకి ఈవీ రిలేటెడ్గా డిస్రప్షన్ గురించి వరీ అవుతాం కదా. ఎందుకంటే ఈవీ బాగా పికప్ అవుతుంది. 4-wheeler కన్నా కూడా అగ్రెసివ్గా మనకి 2-wheelerలోనే అడాప్షన్ అయితే జరుగుతున్నది కదా. వీళ్ళకి వచ్చే రెవెన్యూ మిగిలిన ఆటో యాన్సిలరీ కంపెనీస్తో కంపేర్ చేస్తే మిగిలిన ఆటో యాన్సిలరీ కంపెనీస్లోని మనకి ఐస్ ఇంజిన్ రిలేటెడ్ రెవెన్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వెరస్ ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళకి వచ్చే రెవెన్యూలో 73% రెవెన్యూ పవర్ ట్రైన్తో సంబంధం లేని రెవెన్యూస్. బ్రేక్, చాసెస్ ఇవన్నీ ఏ వెహికల్లో అయినా కూడా యూజ్ చేయాల్సిందే కదా. సో అలాంటి ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి పవర్ ట్రైన్తో సంబంధం లేదు కాబట్టి ఆ డిస్రప్షన్ రిలేటెడ్గా ఇంపాక్ట్ కూడా తక్కువగా ఉంటుందని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఐస్ ఇంజిన్ రిలేటెడ్ వీళ్ళకి 27% రెవెన్యూ అయితే ప్రెసెంట్ వస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ అలాగే ప్రతి 2-wheeler ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఆ 2-wheelerలోని వీళ్ళ కంటెంట్ చూసినట్టయితే ప్రెసెంట్ 12,500 వర్త్ కంటెంట్ వీళ్ళది వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు కొత్తగా ఏవైతే ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారో లాంచ్ అయిన ప్రొడక్ట్స్ ద్వారా వీళ్ళ కంటెంట్ పర్ వెహికల్ని 12,500 నుంచి 17,500కి అయితే పెంచబోతున్నట్టుగా చెప్తున్నారు. సో 2-wheelerలోని ఈ అమౌంట్ కమాండబుల్. ఓకే, ప్రజెంట్ 4-wheelerలోని వీళ్ళ కంటెంట్ పర్ వెహికల్ చూసినట్లయితే 30,000గా చెప్తున్నారు, విచ్ ఈస్ ఆన్ లోవర్ సైడ్. బట్ 2-wheelerలో మాత్రం కమాండబుల్ షేరే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రజెంట్ కంపెనీ దగ్గర అయితే 17 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఐపీఓ కంప్లీట్లీ ఫ్రెష్ ఇష్యూ అండ్ ఏదైతే డబ్బులు రైజ్ చేశారో వీళ్ళు డెట్ క్లియర్ చేయడానికి అండ్ బిజినెస్ని గ్రోత్ చేయడానికి అయితే ఉపయోగించినట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ కొత్తగా వీళ్ళు 3 ప్లాంట్స్ని అయితే కమిషన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఒకటి చెన్నైలో ప్లాంట్, ఈ ప్లాంట్ నుంచి ఆల్రెడీ రెవెన్యూ వస్తున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. అండ్ ఒకటి ఎక్స్క్లూజివ్లీ ఈవీ ఫోకస్డ్ ప్లాంట్ పూణేలో సెటప్ చేస్తున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇది మాత్రమే కాదు, వీళ్ళు H1 అని చెప్పి ఒక కంపెనీని ఎక్వైర్ చేశారు. జపనీస్ ఓన్డ్ కంపెనీ అది. సో ఆ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి వచ్చిన టెక్నాలజీ ఏంటంటే బేసికలీ వీళ్ళు చాసెస్ ఇవన్నీ తయారు చేస్తే ఇవన్నీ హెవీ ఉంటాయి కదా, సేమ్ ప్రొడక్ట్స్ని యాక్చువల్లీ కొంచెం లైట్ వెయిట్లోని ఎఫిషియన్సీ ఆల్మోస్ట్ ఈక్వల్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ బెటర్ ఎఫిషియన్సీ ఆర్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తూ తయారు చేయగలిగే టెక్నాలజీ వీళ్ళకి వచ్చినట్టుగా చెప్తున్నారు. దానివల్ల కూడా వీళ్ళు కంటెంట్ పర్ వెహికల్ అయితే పెరగబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇది మాత్రమే కాదు, వీళ్ళు ఇంకో కంపెనీ మ్యాక్ ఫిల్టర్స్ అని చెప్పి ఒక కంపెనీని ఎక్వైర్ చేశారు. ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి ఫిల్టర్ సెగ్మెంట్లోకి అయితే ఎంట్రీ దొరికింది. అండ్ ఈ న్యూ ప్రోడక్ట్ ఎడిషన్ వల్ల అక్కడి నుంచి కూడా రెవెన్యూ అండ్ కంటెంట్ పర్ వెహికల్ అయితే పెరుగుతుంది కదా. ఓవరాల్గా కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే కంపెనీ దగ్గర ఆల్రెడీ కమాండబుల్ మార్కెట్ షేర్ అయితే ఉన్నది. దట్ ఈస్ వన్ బిగ్ పాజిటివ్. సెకండ్ థింగ్, ఐపీఓ పరంగా కూడా ప్రమోటర్స్ ఏమి వాళ్ళు ఓఎఫ్ఎస్ చేసి ఐపీఓ ద్వారా వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి అయితే ట్రై చేయలేదు. వాళ్ళు కంప్లీట్లీ ఫ్రెష్ ఇష్యూ చేశారు, విచ్ ఈస్ సెకండ్ గుడ్ థింగ్. థర్డ్, మనం ఓవరాల్గా చూసినట్టయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, క్లియర్లీ ట్యాక్స్ రిలేటెడ్ కట్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకి అర్బన్ కన్జంప్షన్ పికప్ అయింది అనుకోండి, దాంట్లో మనకు 2 వీలర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సెగ్మెంట్ వేర్ మనం పికప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 వీలర్ సెగ్మెంట్ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా గ్రోత్ అయితే పెద్దగా చూడట్లేదు. సో 2 వీలర్ సెగ్మెంట్ గ్రో అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి 2 వీలర్ ఓఈఎమ్స్ మాత్రమే కాకుండా ఆటో యాన్సిలరీ కంపెనీస్ కూడా గ్రో అవుతాయి. అందులోని మనకి కమాండబుల్ మార్కెట్ షేర్ ఓన్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే వీళ్ళందరూ కూడా మంచి గ్రోత్ అయితే వస్తుంది. అండ్ జెఫ్రీస్ రిపోర్ట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు 4 వీలర్ సెగ్మెంట్లో ఏదైతే ఫోకస్ చేయబోతున్నారో అక్కడి నుంచి కూడా చాలా మంచి గ్రోత్ యాంటిసిపేట్ చేయొచ్చని జెఫ్రీస్ రిపోర్ట్ అయితే చెప్తున్నది. అండ్ అలాగే వీళ్ళు ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కూడా ఫోకస్ అయితే బాగా పెంచారు. దట్ ఈస్ అనదర్ థింగ్ కంపెనీ గ్రోత్ పరంగా అయితే తీసుకురాను. సో ఒకసారి రిపోర్ట్ అయితే చదవడానికి ప్రయత్నించండి. నాకు రిపోర్ట్ చదివిన తర్వాత కంపెనీ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఈవెన్ కరెంట్ వాల్యుయేషన్స్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సెకండ్, రేమండ్ రియాలిటీ విషయంకి వచ్చేసరికి వీళ్ళు కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. డీమర్జర్ కన్నా ముందు నుంచి రియాలిటీ బిజినెస్ రిలేటెడ్గా ప్రమోటర్ వేరియస్ ఇంటర్వ్యూస్లో కూడా ఆయన మాట్లాడారు. చాలా పాజిటివ్గా ఉన్నాయని, ఆల్రెడీ చాలా మంచి గ్రోత్ చూస్తున్నట్టుగా వీళ్ళు లాంచ్ చేసిన అతి కొద్ది టైంలోనే ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్గా వీళ్ళు గ్రో అయినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు బేసికలీ వాళ్ళ ప్రజెంటేషన్లో ఇచ్చారు, మీరు ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. తానేలో వీళ్ళ దగ్గర 100 acre ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో అందులో ఆల్రెడీ 40% ప్రజెంట్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తున్నారు, 60% ఫ్యూచర్లో డెవలప్మెంట్కి వీళ్ళు హోల్డ్ చేస్తున్నట్టుగా అండ్ అలాగే 6 జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్లోకి వీళ్ళు ఎంటర్ అయినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆపర్చునిటీ సైజ్ అయితే చాలా లార్జ్ ఉన్నట్టుగా మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తున్నారు అండ్ గ్రోత్ పరంగా కూడా చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ డెలివర్ చేస్తే విచ్ ఈస్ రియలీ గుడ్. కంపెనీ పరంగా కూడా చాలా మంచి గ్రోత్ అయితే చూడొచ్చు. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే కరెంట్ వాల్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రోత్ రాకపోతే మాత్రం వాల్యుయేషన్స్ అయితే మాత్రం అంత చీప్ కాదు పియర్స్ కంపేర్ చేసిన. సో దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ మీరు మైండ్లో ఉంచుకోవాలి. అండ్ ఎవరైనా మన ముంబై బేస్డ్ వ్యూవర్స్ ఉన్నట్టయితే ఈ రేమండ్ రియాలిటీ రిలేటెడ్ మీరు విన్నట్టయినా లేదా యాడ్స్ చూసినా ఓవరాల్గా బజ్ ఏదైనా వినబడుతున్నా కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. మిగిలిన వ్యూవర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది లోకల్ మార్కెట్ ఫోకస్డ్ బిజినెస్ అది. సో ఆ మార్కెట్లోని ఎలా ఉన్నది డిమాండ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నిటి ఆధారంగా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైనా ఒకవేళ రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా చూడాలనుకున్నట్టయితే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే డైరెక్ట్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ కన్నా కూడా మనకి యాన్సిలరీస్ ఏవైతున్నాయో వాటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకొంచెం సేఫర్ అవుతుంది. సో డైరెక్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ మనకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 కంపెనీస్ రిలేటెడ్ హోప్ మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని అయితే అనుకున్నా. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే మిగిలిన వ్యూవర్స్ అలాగైతే #AskMoneyPers అని కంటిన్యూస్గా రాసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. మీరు కూడా అలా కామెంట్ సెక్షన్లో రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ టు తెలుగు పీపుల్. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ యష్ హై వోల్టేజ్ అనౌన్స్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ ట్రేడింగ్ ఎట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్. కెన్ ఐ టేక్ కాల్? ఓకే, మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ కంపెనీ, చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఎందుకంటే వరల్డ్లోనే వీళ్ళు తయారు చేసే బుషెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మనకి 3 ఉంటాయి అన్నమాట. సో కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ ఫస్ట్ మాట్లాడుకుందాం. మనందరూ తెలుసు ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ షార్టేజ్ అయితే చాలా ఉన్నది. దానివల్ల ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ అయితే చాలా వరకు బెనిఫిట్ పొందుతున్నాయి. అండ్ ఈ షార్టేజ్ కొన్నాళ్ళ పాటు కంటిన్యూ ఆస్కారం ఉన్నది కాబట్టి ఇంకా ఆ పాజిటివ్ మూమెంటం అయితే మనకి ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్లో కంటిన్యూ అవ్వడం ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం.
ఎస్ఐ వోల్టేజ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్లో యూజ్ అయ్యి బుషెస్ ఏవైతే ఉంటే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట. మనకి ట్రాన్స్ఫార్మర్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లోని ఈ బుషెస్ యొక్క కాస్టే 5-20% వరకు అయితే ఉంటుంది. వేరియస్ టైప్స్ ఆఫ్ బుషెస్ ఉంటాయి. వీళ్ళు మేజర్గా మ్యానుఫ్యాక్చర్ చేసే బుషెస్లో 2 టైప్స్ ఆఫ్ బుషెస్ ఉంటాయి. వీటి గురించి మీకు తెలియడం ఇంపార్టెంట్. ఒకటి ఆయిల్ ఇంప్రెగ్నేటెడ్ పేపర్ బుషెస్, ఇంకోటి రెజిన్ ఇంప్రెగ్నేటెడ్ పేపర్ బుషెస్. ఈ ఆయిల్ ఇంప్రెగ్నేటెడ్ పేపర్ బుషెస్ ఏవైతున్నాయో దిస్ ఈజ్ ఓల్డ్ టెక్నాలజీ. ఆయిల్లోని పేపర్ని ఇంప్రెగ్నేట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఉన్న రిస్క్ ఏంటంటే లీకేజెస్ ఎక్కువ ఉంటాయి, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ అలాగే మనకి ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్తోని ఫైర్ క్యాచ్ అయ్యే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అందు గురించి మెజారిటీ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ అన్నీ కూడా మనకి రెజిన్ ఇంప్రెగ్నేటెడ్ పేపర్ బుషెస్ ఏవైతే ఉంటే వాటి వైపు అయితే మూవ్ అవుతున్నారు. అండ్ హై వోల్టేజ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ ఆయిల్ ఇంప్రెగ్నేటెడ్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో ఇది యాక్చువల్ రెజిన్ ఇంప్రెగ్నేటెడ్ కెపాసిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్నా కూడా రెవెన్యూ పరంగా మనం చూసినట్టయితే వీళ్ళకి రెజిన్ ఇంప్రెగ్నేటెడ్ పేపర్ బుషెస్ ఏవైతే ఇక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ రెజిన్ ఇంప్రెగ్నేటెడ్ పేపర్ బుషెస్ ఏవైతే దీని యొక్క ప్రైస్ ఆయిల్ ఇంప్రెగ్నేటెడ్ పేపర్ బుషెస్ కన్నా కూడా 5 times కన్నా ఎక్కువగానే ఉంటుందన్నమాట. దానివల్ల వీళ్ళకి ఇక్కడ నుంచి రెవెన్యూ అయితే వస్తుంది అండ్ మెజారిటీ ఆఫ్ ది గ్రోత్ కూడా ఇక్కడ నుంచే వస్తుంది. అండ్ గ్లోబల్లీ మనకి మెజారిటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్స్ఫార్మర్ షార్టేజ్ ఇవన్నిటి వల్ల యాక్చువల్లీ అంటే ఇలాంటి ఈ బుషెస్ తయారు చేసే కంపెనీస్ గ్లోబలీ మనం మాట్లాడుకుంటే వీళ్ళంటివి 3 కంపెనీస్ కన్నా ఎక్కువ ఉండవు అని అయితే మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారు కదా. దానివల్ల ఈవెన్ వీళ్ళ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో 3 years వరకు బుక్ చేసుకోవడానికి కూడా కంపెనీస్ అయితే రెడీగా ఉన్నాయని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఏదైతే కెపాసిటీ లైవ్ అవబోతుందో ఎడిషనల్ కెపాసిటీ లైవ్ అవబోతుంది ఈ సంవత్సరంలోని, అదే ఆల్రెడీ ఆ కెపాసిటీ కూడా త్వరలోనే ఫుల్ అయిపోద్ది అని అయితే చెప్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి డిమాండ్ కూడా ఉన్నట్టుగా మేనేజ్మెంట్ అయితే మాట్లాడుతున్నారు. అండ్ ఈ మేనేజ్మెంట్ ఇంకొక విషయం ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ ఆర్ఐపి బుషెస్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయాలంటే దానిలో యూజ్ చేసే ఆర్ఐపి కోర్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. దాని యొక్క కాస్ట్ బాగా ఎక్కువ అవుతుందని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ కూడా వర్క్ చేస్తున్నారు. దానివల్ల కాస్ట్ కూడా సబ్స్టాన్షియల్ రెడ్యూస్ అవుతుందని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు, విచ్ ఈస్ రియలీ గుడ్ కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే. అండ్ అలాగే యాక్చువల్లీ మీరు లాస్ట్ 1 week 10 daysగా స్టాక్ పరంగా మీకు ఏదైతే మ్యాసివ్ బజ్ కనబడుతుందో దానికి వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళు ఏదైతే ఎక్విజిషన్ చేశారు క్వాలిటీ పవర్ అండ్ వీళ్ళు ఇద్దరు కలిపి సుకృత్ అని చెప్పి ఒక కంపెనీని అయితే ఎక్వైర్ చేశారు. ఆ కంపెనీ కూడా మీరు క్లయింట్ బేస్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూసారనుకోండి చాలా మంచి క్లయింట్ బేస్ అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, ఓన్లీ థింగ్ స్టాక్ అయితే బాగా పెరిగిపోయింది. అండ్ అలాగే డిస్క్లోజర్ మన వ్యూవర్స్కి అయితే ఆల్రెడీ తెలుసు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐ హోల్డ్ దిస్ స్టాక్ ఫ్రమ్ వెరీ లోవర్ ప్రైస్ 150-160 ప్రైస్ నుంచి అయితే హోల్డ్ చేస్తున్నాను. సో నా వ్యూని కూడా బయాస్గానే తీసుకొని నేను నాకు హోల్డ్ చేస్తున్నాను కాబట్టి. బట్ ఓవరాల్గా మీకు రేపొద్దు వేరే ఇంకేదైనా ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్ కంపెనీ మీకు మార్కెట్లో దొరుకుతుంది, వాల్యుయేషన్స్ పరంగా కూడా అట్రాక్టివ్గా దొరుకుతుందన్న కూడా దిస్ ఈజ్ ద మేజర్ అడ్వాంటేజ్ దీస్ కంపెనీస్ ఆర్ క్యారింగ్ కరెంట్లీ. సో దానివల్ల మీకు స్టాక్స్ పరంగా కూడా మంచి రిటర్న్ సంపాదించే ఆస్కారం అయితే ఉంది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా మాత్రం నేను ప్రజెంట్ బై చేస్తాను ఎడిషనల్గా అంటే ఇంత ర్యాలీ అయ్యాకైతే నేనైతే బై చేయను. కరెక్షన్స్ వస్తే ఐ మైట్ థింక్ అబౌట్ ఇట్, బట్ అట్ దిస్ మూమెంట్ ఐ విల్ నాట్ బై. మన నెక్స్ట్ క్వశ్చన్ లీలా మాధవ్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. I'm part of a group of 15 colleagues. We have decided to pool 3,000 rupees per member every month. The pooled money is shared among us if anyone is in need of it. If no one needs it, it stays with us until someone does. We have accumulated a significant amount of money over the last 12 months, but no one has taken it. Instead of keeping it in cash, we have considered investing in mutual funds, fixed deposit, or purchasing a land or other interest generating instruments. Our preference is mutual funds. However, we all face challenge as a government employees. We can't open mutual fund account on our own name because it could attract more income tax. I have 2 questions. One, is there any better investment option available other than mutual funds for this situation? Considering the monthly contribution is 45,000 rupees from all the 15 members, and also how can we collectively invest in mutual funds without opening a account in anyone's name from our group? Second question, are there any other solutions to this problem? We anticipate your guidance. Yes, and there is a alternate solution for this. See, నా సజెషన్ ఏంటంటే మీరు ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఆర్ ఎల్ఎల్పి వద్దులండి, ఎల్ఎల్పి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. పార్ట్నర్షిప్ ఫామే ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. 2-3 వేలు పార్ట్నర్షిప్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీకు పాన్ కార్డ్ వచ్చేస్తుంది, దాని కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారనుకోండి. ఈ డబ్బులు ఒకళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసే కన్నా కూడా ఎవ్రీ మంత్ ఆ పార్ట్నర్షిప్ ఫామ్ అకౌంట్ ఏదైతే ఉన్నదో ఆ అకౌంట్లో డిపాజిట్ చేశారనుకోండి, ఈవెన్ యాక్చువల్లీ ఒకళ్ళ పర్సన్కి రిక్వైర్మెంట్ ఉన్నదనుకోండి, ఆ రిక్వైర్మెంట్ అప్పు ఇస్తున్నది కూడా పార్ట్నర్షిప్ ఫామ్ ఇస్తుంది.
అప్పు కింద. సో ఫర్మ్ నుంచి అప్పు కింద ఇప్పించవచ్చు అండ్ ఫర్మ్కే తెప్పించవచ్చు. అండ్ మీరు ఆ ఫర్మ్లో ఏవైతే డబ్బులు ఉంటాయో వాటిని ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ ట్యాక్స్ అప్లికబిలిటీ ఫర్మ్కే అవుతుంది. సో ఇలా మీరు అక్యుములేట్ చేయొచ్చు. సో ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు ఈక్వల్ షేరింగ్ ఉన్నదనుకోండి, సో మీరు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో కూడా రాసుకుంటారు కదా షేరింగ్ ఎంత అన్నది, దాన్ని బట్టి ఆ ఓనర్షిప్ రైట్ కూడా వాళ్ళకు ఉంటుంది. అండ్ ఒకవేళ ఎవరైనా ఎగ్జిట్ అయిపోయారు, ఓకే ఎగ్జిట్ అయ్యి ఇంకొకరు ఎంటర్ అవుతున్నారన్నా కూడా అది కూడా ఈజీ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఇండివిజువల్ పేరు మీద కన్నా కూడా ఇలా చేయడం వుడ్ బి ఐడియల్. అండ్ ఇలా పార్ట్నర్షిప్ ఫామ్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మాత్రం రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే లిక్విడిటీ ఉండదు కదా, రేపొద్దు అందరూ మైండ్ సెట్ ఒకేలా ఉండాలని లేదు కదా, 5-10 సంవత్సరాల తర్వాత మారుతూ ఉండొచ్చు కదా. సో అది కూడా అమౌంట్ మారుతున్నప్పుడు మైండ్ సెట్ అయితే డెఫినెట్లీ మారుతుంది, సైజ్ పెరుగుతున్నప్పుడు. సో అలాంటి టైంలో ఎవరైనా ఎగ్జిట్ అని చెప్పి గొడవ చేసిన అది కూడా అమ్మడం అన్ని చాలా కష్టం. ఆ టైంలో మనకి అమ్మే సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉండాలి కదా. సో అందుకని ఈవెన్ ఈక్విటీ ఫండ్స్ కూడా వద్దు, ప్రిఫర్ సేఫర్ ఫండ్స్, డెట్ ఫండ్స్ కానీ లేకపోతే ఎఫ్డీ కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. కొంచెం పార్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలని యూ కెన్ ట్రై ఇట్ అవుట్, బట్ మొత్తం అయితే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయొద్దు. అండ్ ఇలా యూ కెన్ మేనేజ్ దిస్ మనీ అండి, దట్స్ బెటర్ ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. హాయ్ సార్, కెన్ యూ ప్లీజ్ లెట్ us know how can we check someone's CIBIL score? We want to do a marriage of my sister but want to check the CIBIL score of the matches that are coming బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. చాలా మంచి థాట్ అండి. కాకపోతే 2 ఛాలెంజెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ థాట్ పరంగా నేను మంచి థాట్ అని ఎందుకన్నానంటే, బేసికల్లీ చాలా వరకు మ్యారేజెస్లో కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఫైనాన్సెస్ సరిగ్గా మేనేజ్ చేయకుండా, లయబిలిటీస్ బాగా పెరిగిపోయి దాని ఒక స్ట్రెస్ ఇవన్నీ కూడా ఫ్యామిలీ లైఫ్లో కూడా వచ్చి అది ట్రబుల్ అయితే చాలా వరకు పెద్దగా క్రియేట్ చేస్తుంటే చాలా మనం ఫ్యామిలీస్లో చూస్తాం. యాక్చువల్లీ ఫ్యామిలీలో మిగిలిన ట్రబుల్స్కి నాంది ఎక్కడ ఉన్నదంటే అది ఫైనాన్సెస్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో మీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో సిబిల్ రిపోర్ట్ చూసినట్టయితే ప్రాపర్గా వాళ్ళు ఫైనాన్సెస్ సరిగ్గా మేనేజ్ చేయగలుగుతున్నారు లేదా చెక్ చేయడం అన్నది తప్పులేదండి. సో థాట్ ప్రాసెస్ అయితే ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. కాకపోతే ఇక్కడ 2 ఛాలెంజెస్ ఉన్నాయన్నాను కదా, అందులో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మీరు వాళ్ళకి తెలియకుండా సిబిల్ రిపోర్ట్ చెక్ చేయాలనుకున్నట్టయితే మాత్రం అది ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. అలా చేయొద్దు. దానికన్నా కూడా వాళ్ళని అడగడానికి ప్రయత్నించండి. అడగాలంటే సెకండ్ ఛాలెంజ్ వస్తుంది. చాలామంది సిబిల్ రిపోర్ట్ కానీ ఇలాంటివి ఏమైనా అడిగితే మన దగ్గర అఫెన్సివ్గా తీసేసుకుంటారు. సో అలా కాకుండా వాళ్ళని కూర్చోబెట్టి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ప్రాపర్ వేలో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించండి. ఏంటంటే మా సిస్టర్ని ఒక ఫైనాన్సెస్ పరంగా మీరు బాగానే మేనేజ్ చేస్తున్నారు అని మాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఎవరైతే బాగా మేనేజ్ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటే ఇలా లాంగ్ టర్మ్లో ప్రాబ్లం లేకుండా ఉంటారు కదా అన్నది మా థాట్ ప్రాసెస్ అన్నమాట. మీ సిబిల్ రిపోర్ట్ మీరు చెక్ చేసుకున్నారా అని అడిగి, ఒకవేళ చెక్ చేసుకోలేనట్టయితే ఎలా చెక్ చేసుకోవాలి వాళ్ళకు కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. సిబిల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం జస్ట్ 500 రూపీస్ పే చేస్తే చాలు, 1 మంత్కి రిపోర్ట్ కావాలంటే వచ్చేస్తుంది. అలా ఎడ్యుకేట్ చేసి అక్కడి నుంచి వాళ్ళు రిపోర్ట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఈ సెకండ్ ఛాలెంజ్ కూడా ఛాలెంజే, ఎందుకంటే కన్విన్స్ చేయడం అనేది కొంచెం ఛాలెంజింగ్. వర్డ్స్ ప్రాపర్గా యూస్ చేస్తున్నట్టయితే పెద్ద డిఫికల్ట్ కూడా కాదు, బట్ ఎస్ ఇనిషియల్లీ కొంచెం కాన్ఫ్లిక్ట్ అయితే ఉండొచ్చు. బట్ వాళ్ళని అడగకుండా అయితే వేరే ఇంకేమైనా రూట్స్ యూజ్ చేసి చెక్ చేయాలనుకున్నట్టయితే మాత్రం డోంట్ డూ దట్. అది అన్నెసర్లీ ఇల్లీగల్ యాక్టివిటీ కింద అయితే వస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా యాక్చువల్లీ ఇట్స్ ఎ నైస్ థాట్ గైస్. ఎవరైనా కూడా మీరు మీ ఇంట్లోని ఆడపిల్లల్ని పెళ్లి చేయాలనుకున్నట్టయితే తప్పులేదు. మీరు కూడా ఈ ఐడియాని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. నా ఈరోజు సండే ఫండే సెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని ఒక డాక్యుమెంటరీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. అమెరికన్ మ్యాన్ హంట్, ఒసామా బిన్ లాడెన్ ఎలా హంట్ చేశారన్నది. చాలామంది అనుకోవచ్చు నాకు మొత్తం తెలుసు అని చెప్పి. యాక్చువల్లీ డాక్యుమెంటరీ చూస్తే మనకి రియాలిటీ అర్థమవుతుంది. మనకు తెలిసింది కొంచెం వరకే. యాక్చువల్లీ వాళ్ళు ఎన్ని హర్డిల్స్ ఫేస్ చేశారు, ఎలా అతను ఎక్కడున్నారో ట్రేస్ చేశారు, అండ్ ఒక షాడో ద్వారా ఎలా ఐడెంటిఫై చేశారు, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, వర్త్ వాచింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ నేహమన్ హ్యాండిల్ నుంచి వచ్చింది. కైండ్లీ డిస్కస్ అబౌట్ QSR మర్జర్, దేవాని సఫైర్ రిలేటెడ్ మర్జర్ గురించి అడుగుతున్నారు. ఇది ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి. దేవాని సఫైర్ రిలేటెడ్గా మర్జర్ది ఏదైతే రూమర్ బయటకు వచ్చిందో ఇద్దరు ఒక క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాకపోతే ఆ క్లారిఫికేషన్ కన్ఫ్యూజింగ్ ఉందా అంటే ఎక్కడ కూడా వాళ్ళు అలాంటిది ఏం లేదు అని చెప్పట్లేదు. ఓకే, మేము M&A రిలేటెడ్గా వర్క్ చేస్తున్నాం, బట్ మార్కెట్కి చెప్పడానికి మెటీరియల్ ఈవెంట్ లేదని చెప్తున్నారు. సో నిజంగా మర్జర్ అవుతుందా లేదా అన్నది ఒక కన్ఫ్యూషన్ అయితే మార్కెట్లో క్రియేట్ చేస్తారు. బట్ ఒకవేళ మర్జర్ జరిగితే మాత్రం డెఫినెట్లీ దట్స్ ఎ పాజిటివ్ ఫర్ ఎంటైర్
బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఎం కింద మనకి కేఎఫ్సి, పిజ్జా హట్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అండ్ కోస్టా కాఫీ కూడా. సో ఈ ఎం బ్రాండ్స్ ఏవైతే ఉంటాయి అది ఒకరి దగ్గర ఉన్నదనుకోండి, వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసి స్టోర్స్ ఓపెనింగ్ అవన్నీ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ అయిపోయి ఒకళ్ళు ఓపెన్ చేస్తే ఇంకొకళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఇద్దరికి బిజినెస్ వస్తుందో లేదో తెలియట్లేదు. సో అలా ఆల్రెడీ మనకి అర్బన్ కన్సంప్షన్ అయితే తక్కువ, దానివల్ల మోస్ట్ ఆఫ్ ద క్యూఎస్ఆర్స్లో మనకి ఆ గ్రోత్ అయితే కనబడట్లేదు. దానితోటి కాంపిటీషన్ ఒక ఇంపాక్ట్ కూడా డెఫినెట్లీ ఇద్దరు అయితే ఫేస్ చేస్తుంటారు. మర్జర్ అయితే డెఫినెట్లీ గుడ్. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే మనకి క్లియర్లీ ఆ రోజు ఇండికేషన్ చూపించేసింది కదా. సఫైర్ విషయంకి వచ్చేసరికి 23 times CB/EBITDA మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నది. దేవియానేమో 27 times CB/EBITDA మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. సో సఫైర్ ఇస్ ద చీపెస్ట్ వన్. సో ఏదైతే మర్జర్ ఆర్బిట్రేజ్ ఉంటుందో ఆబ్వియస్లీ మనకి మర్జర్ రిలేటెడ్ ఒకవేళ అనౌన్స్మెంట్ వస్తే సఫైర్లో మనకి మర్జర్ ఆర్బిట్రేజ్ క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉన్నదన్నమాట. అండ్ ఒకవేళ ఎవరైనా స్టాండర్లోన్ క్యూఎస్ఆర్ పరంగా ఆలోచిస్తున్నారు అనుకోండి, వాల్యుయేషన్స్ పరంగా సఫైర్ లుక్స్ గుడ్. బట్ దేవియాని యాక్చువల్లీ వాళ్ళు పోర్ట్ఫోలియోని కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ బాగానే వెళ్తున్నారు. కొత్తగా వీళ్ళు చాలా బ్రాండ్స్ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేశారు. టీలీవ్ అని చెప్పి యాక్చువల్లీ అంటే వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో బోబో టీ అని, నేను దాని గురించి ఎప్పుడు వినలేదు. బట్ నా టీం చూపించారు, చాలా క్రేజీగా ఉన్నది, డిఫరెంట్గా. మీకు వీడియోలో ఇక్కడ చూపిస్తుంది. ఇలా ఎవరైనా కూడా ఈ బోబో టీని టేస్ట్ చేసినట్టయితే కింద కామెంట్ చేయండి. నా టీంలో జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ట్రై చేసాము, బాగానే ఉంటుందని అయితే మాట్లాడుతున్నారు. బట్ ఐ డోంట్ నో, నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నిజంగా అంత డిమాండ్ ఉన్నదో లేదో నాకు తెలియదు. బట్ ఓకే, ఓవరాల్గా మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫుడ్స్ ఏవైతే దాని రిలేటెడ్గా క్రేజ్ అయితే జెన్జీలో బిల్డ్ అవుతున్నది. సో దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి చాలామంది అయితే ట్రై చేస్తున్నారు. వీళ్ళు కూడా ఫ్యూ బ్రాండ్స్ని అయితే యాడ్ చేస్తున్నారు. అండ్ అలాగే బిర్యానీ బై కిలో అని చెప్పి ఇలాంటి వేరియస్ బ్రాండ్స్ని అయితే ఎక్వైర్ చేశారు. అండ్ అలాగే మేనేజ్మెంట్ పరంగా కూడా స్ట్రాంగ్ మేనేజ్మెంట్, అందుకని వాల్యుయేషన్స్ పరంగా కూడా కొంచెం హైయర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నది. సో ఆ మర్జర్ అయితే మాత్రం డెఫినెట్లీ సఫైర్ ఈజ్ ద చీపెస్ట్. సో అక్కడ మీకు రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. లేదంటే లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడుకోండి, దేవియాన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బిజినెస్. మా నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు. అండ్ క్వశ్చన్ విషయంకి వచ్చరికి, నా క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు మై వైఫ్స్ ఫ్యామిలీ. మై మావయ్య at 66 years, అత్తయ్య at 54 years. They have 2 daughters. Elder daughter, my wife, 33 years. Younger daughter, 23 years. Mavaya retired from services, private organization, and taking rest at home. Ataya working as a teacher in local private school. Her income is 40,000 rupees per month. Second daughter started working from February 2025 and earning 20,000 rupees per month. No other income at present. Ataya might stop working by the time she reaches 60 years of her. They are living in their own house in Hyderabad and they own 150 square yards empty land near their home. The assets are 20 lakhs in FD, renewed in January 2025. 5 lakhs in cash withdrawn from postal savings on 18th March. 100 grams of gold in jewelry form. Lump sum amount invested in mutual funds. UTI Ultra Short Term Fund invested 9,22,000 rupees. As on 18th April, the value of the fund is 10,44,000. Another fund, UTI Flexi Cap Fund, amount invested is 5,39,000 rupees. As on 20th April, the value is around 6,42,000 rupees. Both the funds have selected by UTI MF broker based on the withdrawals from previous fund of the same AMC. Mavir does not even have any knowledge on the funds when he has opted in. They have 37 grams of gold available with Lalita Jewelers gold scheme lo kadutunnaru, and they are planning to do second girl's marriage in next year. November nunchi December majlo pelli cheddam anukunnaru. Marriage expenses are expected to be around 15 lakhs. They have no health insurance. I am suggesting them to take a health insurance. Now coming to questions. First, is the selected funds can be continued or not? If not, where can they park that money? Any alternate mutual funds? Second question, to fulfill marriage expenses planned in November or February 2026, near to 18 lakh rupees, please advise on the breaking FD. Is it good or redeeming mutual fund units? Is it a good option? Consider present market condition. At present, they have cash of around 6 lakh rupees in hand. Both daughters are planning to send 10,000 rupees each on monthly basis from 2031 onwards. If not, can you suggest how better they can plan their income of monthly expenses from 2031? And there are 2-3 suggestions. ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఫండ్ ఏదైతే ఉన్నదో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అది పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. సో పెళ్లి ఖర్చుల కోసం మీకు ఏవైతే డబ్బులు రిక్వైర్మెంట్ ఉన్నదో అల్ట్రా షార్ట్ టర్మ్లో డబ్బులు ఉన్నాయి కదా,
ఈ డబ్బులను కూడా మీరు ఇంకేదైనా లో డ్యూరేషన్ కానీ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈక్విటీ మనీని కూడా మూవ్ చేసేయడానికి ప్రయత్నించండి. సేమ్ ఎయిమ్సీ ఆర్ యూ కెన్ మీకు వేరే ఎయిమ్సీ కంఫర్టబుల్ ఉన్నట్టయితే ఆ ఎయిమ్సీకి అయితే మూవ్ చేయడానికి ట్రై చేయండి. అవి ఈ 2 ఫండ్స్లో డబ్బులు ఏవైతే ఉన్నాయో సెకండ్ డాటర్ యొక్క మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కోసం అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ కమింగ్ టు ఎఫ్డీలో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని నా సజెషన్ ఏంటంటే ఎఫ్డీలో పార్క్ చేసే దానికన్నా కూడా దాన్ని ఒక హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్లో పార్క్ చేయగలిగినట్టయితే, ఎందుకంటే వాళ్ళకి ఇంకో 6 years వరకు క్యాష్ ఫ్లో రిక్వైర్మెంట్ లేదు కాబట్టి హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్లో పార్క్ చేసి ఈ 40,000 ఇన్కమ్లోని వాళ్ళ నెలకి ఖర్చులు 15,000 అవుతుందని చెప్తున్నారు కదా, అండ్ గోల్డ్కి 15,000 అవుతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద మనీ ఏదైతే ఉన్నదో అదే ఫండ్స్లో మనం ఎస్ఐపి రూపంలో ఈ 6 years పాటు పెట్టినట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి 59,81,000 కార్పస్ అయితే బిల్డ్ అవుతుందండి. ఆ కార్పస్తోని వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. మీరు ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేసుకున్నారనుకోండి, అరౌండ్ 7 to 8% విడ్రాల్ రేట్ ప్లాన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఆ క్యాష్ ఫ్లోస్ అయితే సరిపోతాయి. ప్లస్ డాటర్స్ కూడా ఇస్తామంటున్నారు కాబట్టి ఒకవేళ అడిషనల్ క్యాష్ ఫ్లో వచ్చినట్టయితే ఇంకేమైనా వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ ఉన్నట్టయితే దానికి కూడా అవి సరిపోతాయి అన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బెటర్. ఒకసారి ప్రీమియమ్స్ ఎనీవేస్ చెక్ చేసుకోండి. హైయర్ ఏజ్ బ్రాకెట్లో ఉన్నారు కాబట్టి ఓవరాల్గా ఇలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు, సైన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హెచ్డిఎఫ్సి ఇన్నోవేషన్ ఫండ్. ఇంట్రెస్టింగ్ థీమ్ అయితే ఎమర్జ్ అవుతుందండి. ఇన్నోవేషన్ థీమ్ ఏదైతే ఉన్నదో థీమ్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే మనకి ఇన్నోవేషన్ అనగానే మనం టెక్ రిలేటెడ్ ఇన్నోవేషన్ ఆలోచిస్తాం కదా. ఇన్నోవేషన్ అనగానే టెక్ రిలేటెడ్గా మాత్రమే కాదు, మనకి ఫార్మా రిలేటెడ్గా ఇన్నోవేషన్ మీద వర్క్ చేసే కంపెనీస్ ఉంటాయి, ఆటో రిలేటెడ్గా ఇన్నోవేషన్ మీద వర్క్ చేసే కంపెనీస్ ఉంటాయి. ఇలా వేరియస్ ఇండస్ట్రీస్లోని ఇన్నోవేటివ్గా వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కంపెనీస్ అన్నింటిని ఐడెంటిఫై చేసి ఇన్నోవేషన్ ఫండ్స్ ఏవైతే మనకి ఆల్రెడీ లాస్ట్ 1 year నుంచి చాలా ఫండ్స్ మార్కెట్లో లాంచ్ అయ్యి ఉన్నాయి. ఈ ఫండ్స్లో ఆ పోర్ట్ఫోలియోని అయితే బిల్డ్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇన్నోవేటివ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సక్సెస్ సాధించారనుకోండి, గ్రోత్ మ్యాసివ్ గ్రోత్ అయితే ఉంటుంది. గ్రోత్ ఆపర్చునిటీ అయితే చాలా ఎక్కువ, కాకపోతే రిస్క్ కూడా ఉంటుంది ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్స్తోని. నా ఓన్లీ సజెషన్ ఏంటంటే మీరు కొత్త ఫండ్ అంటే ఇప్పుడు 10 rupees అనేవికి వస్తుంది కదా అని చెప్పి చాలా వరకు కొత్త ఫండ్స్ వచ్చినప్పుడు చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు. బట్ ఈ ఇన్నోవేషన్ ఫండ్స్ అయితే మార్కెట్కి కొత్త కాదండి, ఆల్రెడీ మనకి చాలానే లాంచ్ అయ్యి ఉన్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా ఈ ఇన్నోవేషన్ థీమ్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ అన్నమాట. అదే టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటిలో మీకు నచ్చిన ఫండ్ హౌస్ ఏదైతే ఉన్నదో దాన్ని పికప్ చేయడానికి ప్రయత్నించండి. ఫండ్ పికప్ చేసేటప్పుడు 2 విషయాలు చూసుకోండి. మార్కెట్ పెరిగినప్పుడు మార్కెట్ కన్నా కూడా వీళ్ళు బెటర్గా పెరుగుతున్నారు లేదా, అండ్ పడేటప్పుడు యాక్చువల్ మార్కెట్ కన్నా వీళ్ళు తక్కువ పడుతున్నారు లేదా. ఇది మీరు మార్నింగ్ స్టార్ వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీరు చెక్ చేయగలరు. చెక్ చేసి దాన్ని బట్టి మీకు ఏవైతే ఫిల్టర్లోని అండ్ మిగిలిన అదర్ ఫిల్టర్స్ మీరు యూజ్ చేస్తారు కదా అవన్నిటిలోని ఏవైతే వస్తాయి అలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బట్ కొంచెం మీకు వాలటాలిటీ అనేది ఎక్కువ ఉండే ఆస్కారం అయితే ఉన్నది, అది గుర్తుంచుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రఫీ షేక్ గారు అడుగుతున్నారు, హాయ్ సార్, హ్యావ్ ఇన్వెస్టెడ్ 1 lakh ఇన్ సోనా బిఎల్డబ్ల్యూ, షేర్ గైడెన్స్ చెప్పగలరా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తుంది చాలా పెద్ద మిస్టేక్. ఏంటంటే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం గురించి మాట్లాడలేదు, బట్ వర్క్ చేయకుండా స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం ఏంటండి? మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్టాక్ రిలేటెడ్గా అడుగుతున్నారు. చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఇదే. మీరు అలా చేస్తే ఎప్పటికీ కూడా ఈక్విటీ మార్కెట్లో డబ్బులు సంపాదించలేరండి. మీరు ఈక్విటీ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ మీకు ఆ బిజినెస్ గురించి ఐడియా ఉండాలి, కన్విక్షన్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే కదా. ప్రైస్లో మనకి వాలటాలిటీ అనేది కామన్ ఈక్విటీ మార్కెట్స్లో. స్టాక్తో సంబంధం లేకుండా స్టాక్ పడిపోద్ది, వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా. అలాంటప్పుడు కూడా మనం హోల్డ్ చేయగలగాలంటే మనకు ఆ కంపెనీ రిలేటెడ్గా ఐడియా ఉన్నప్పుడే కదా హోల్డ్ చేయగలం. యూ ఫస్ట్ మేడ్ మిస్టేక్. మీ ఇన్వెస్టింగ్ ప్రాసెస్ మీదే రీవర్క్ చేయండి. ఫస్ట్ మొత్తం అన్ని బిజినెస్ గురించి అండ్ అలాగే వాల్యుయేషన్స్ గురించి ఎవ్రీథింగ్ వర్క్ చేసిన తర్వాత మీకు ఆ కన్విక్షన్ వస్తేనే అప్పుడు బై చేయండి, కానీ ఇలా బై చేయొద్దు. బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే దెర్ ఇస్ నో డౌట్ ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ రన్ బై గుడ్ మేనేజ్మెంట్. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు ఈవీ సెగ్మెంట్ కాదు, ఫ్యూచరిస్టిక్ ఏవైతే సెగ్మెంట్స్ ఉంటాయో అవన్నిటిలోకి ఎంటర్ అవుతున్నారు. హ్యూమనాయిడ్ రోబోట్స్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ అలాగే రీసెంట్గా వీళ్ళు అనౌన్స్ చేశారు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో కరెంట్లీ మన ఇండియా ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్. చైనా ప్రపంచాన్ని థ్రెటన్ చేస్తున్న దాని మీదే కదా. ఆ సెగ్మెంట్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఇలా ఎగ్జిస్టింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా ఫ్యూచరిస్టిక్గా కూడా ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీ ఉన్నదో అక్కడక్కడ కంపెనీ మేనేజ్మెంట్ అయితే వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్ సైన్. ఇట్స్ ఎ క్వాలిటీ కంపెనీ, నో డౌట్. బట్ నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే బై చేశాక దాని గురించి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఫస్ట్ కంపెనీ గురించి అర్థం చేసుకుని దెన్ యూ బై ఆర్ నాట్ అన్నది డిసైడ్ అవ్వండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సుకేష్ గుప్తా గారు అడుగుతున్నారు, డియర్ టీమ్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ ఎంపవరింగ్ తెలుగు కమ్యూనిటీ. ఐఎమ్ ఎన్ఆర్ఐ ఫ్రమ్ టైమ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. వీఆర్ అనేబుల్ టు ఓపెన్ BSE NSE వెబ్సైట్స్. It's getting hard to go through the exchange filings.
ఈజ్ దర్ ఏ మెకానిజం టు అప్రోచ్ సమ్వన్ ఇన్ దిస్ రిగార్డ్? ఫస్ట్ థింగ్, మీకు మెజారిటీ ఆఫ్ ద ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ఆర్ అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటాయి, అక్కడి నుంచి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ద అదర్ ఆప్షన్ ఈస్ మీరున్న కంట్రీలో VPN అలౌడ్ అండి. ఒకవేళ అంటే ఇండియన్ సైట్స్ని బ్లాక్ చేసినట్టయితే VPN అలౌడ్ అయినట్టయితే యూజ్ VPN, అప్పుడు కూడా మీరు సైట్స్ని అయితే ఓపెన్ చేయగలుగుతారు. దట్స్ అనదర్ బెస్ట్ ఆప్షన్. ఇంకా మన వ్యూవర్స్లో ఎవరైనా టెక్ గైస్ ఉన్నట్టయితే ఒకసారి దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పడానికి ప్రయత్నించండి. అంటే నాకు తెలిసిన ఈ సొల్యూషన్ కాకుండా వేరే ఉన్నట్టయితే మీరు కామెంట్ చేయండి, సో దట్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్నట్టయితే వాళ్ళకి ఆ సొల్యూషన్ దొరుకుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ రవి ప్రతాప్ గారు అడుగుతున్నారు, సాగర్ ఎస్చాన్ పబ్లికేషన్ గురించి మీ లాంగ్ టర్మ్ 3 years వ్యూ షేర్ చేయగలరు? అండ్ వాల్యుయేషన్స్ పరంగా మీకు చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. మార్కెట్ ఏంటంటే ఈ కంపెనీస్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేస్తుంది. బట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతుందో దానివల్ల గ్రోత్ అయితే రానున్నదన్నమాట ఈ పబ్లికేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో. దానికి రీజన్ ఏంటంటే మనకి ఓల్డ్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో, మనకి సెకండ్ హ్యాండ్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో అది మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నది కదా. సో కొత్త బుక్స్ అయితే రానున్నాయి కాబట్టి డెఫినెట్లీ ఆ గ్రోత్ అయితే తీసుకొస్తుంది. అండ్ అలాగే వీళ్ళ న్యూ అప్డేట్ అంటే ఆల్రెడీ ఎస్చాన్ రిలేటెడ్ డీటెయిల్గా మనకి ఇప్పుడు కనబడుతున్న ఆస్క్ మనీ పోస్ట్ షోలో అయితే కవర్ చేశాను. ఇది మాత్రమే కాకుండా రీసెంట్గా వీళ్ళు ఒక టెస్ట్ ప్రిపరేషన్ రిలేటెడ్ కంపెనీని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు ఏ వాల్యుయేషన్లో ఎక్వైర్ చేస్తారని చూడాల్సి ఉన్నది. ఒకవేళ మంచి కంపెనీ మంచి వాల్యుయేషన్లో ఎక్వైర్ చేశారనుకోండి, దట్ విల్ ప్లే యాజ్ ఏ పాజిటివ్ ఫర్ ద కంపెనీ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పోస్ట్ షో గైస్. ఒక కొత్త పాలసీ అయితే లాంచ్ అయింది, మార్కెట్లో చాలా హల్చల్ అయితే చేయనున్నది. నేను ఆ పాలసీ రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే చూడండి, ఎందుకంటే డెఫినెట్లీ మీ వరకు అయితే ఆ పాలసీ వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవచ్చా లేకపోతే ఇగ్నోర్ కొట్టాలన్నది మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పోస్ట్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందని మించినట్టయితే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి. మీరు మనీ పోస్ట్ ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.